స్వాగతము సర్వేశ్వరా, సుస్వాగతము పరమేశ్వరా, స్వాగతము సర్వేశ్వరా, సుస్వాగతము పరమేశ్వరా. ఆలించిన మొర ప్రభువా, అరుదించవా యెహోవా, అరుదైన నీ కృపదేవా, అందించగైల దిగిరావా. ఆలయాన చేరితిని, ఆరాధించగ నిలిచితిని, ఆలయాన చేరితిని, ఆరాధించగ నిలిచితిని. స్వాగతమో సర్వేశ్వరా, సుస్వాగతము పరమేశ్వరా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం, అజిత్ సింగ్ నగర్ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు ఇంటి మేరీ జయకుమారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఇంటి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. పల్నాడు కనపర్రు విచారణ, పూదోట చిన్నమ్మ రిటైర్డ్ టీచర్కు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలి పూదోట చిన్నమ్మ సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న విశాఖపట్నం అగ్రపీఠాధిపతులు, మహాఘనత వహించిన శ్రీ 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 ఉడుమల బాల తండ్రి గారికి ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞత బలి పూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు, మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేర చేరావు గారు, ఉపాధ్యక్షులు, మహాఘనత వహించిన డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. కడప మేత్రాసనం మదనపల్లె విచారణ, 77వ పుట్టినరోజు జరుపుకుంటున్న హృదయ మేరీ గారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని, బాలరాజ్, ప్రభాకర్ గార్లకి ఆయుర ఆరోగ్యములు దయచేయమని, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కుమారులు, కోడళ్ళు, మనవరాళ్ళు, మనవళ్ళు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మహారాణిపేట విచారణ, సోర్ణపూడి మీనా కుమారి గారికి ఆయుర ఆరోగ్యములు దయచేయమని, సోర్ణపూడి అంతోని, సోర్ణపూడి జ్ఞానప్రకాష్, సోర్ణపూడి సునీత, బేతా జశ్వంత్ కుమార్ వీరందరికీ దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ప్రభువు, నేను నీకు మొరపెట్టుకొనుచున్నాను, నా మొర నాలింపము. నీ ఎదుట నుండి నన్ను గెంటి వేయకము. నన్ను ఆదుకునివాడువు నీవే, నా రక్షకుడు అయిన దేవా, నా చేయి విడవకుము. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మొదటి పట్టణంలో పునీత పౌలు గారు చాలా చక్కటి మాటల ద్వారా మీరు ఎలాంటి కొలతతో విత్తుతారో ఆ కొలతతోనే పొందుకుంటూ ఉంటారు. ఎక్కువగా విత్తుట ద్వారా ఎక్కువగా పంటను సేకరిస్తారు అని చక్కటి వాక్యాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. మన నుండి ఎంత మంచిని ప్రజలకు పంచుతామో, మన నుండి మంచి అనేది ఎంత బయటకు వస్తుందో ఆ మంచిని బట్టే, ఆ మంచి కార్యాలను బట్టే దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క బహుమతులు, బహుమానాలు మనం పొందుకుంటాము అని తెలియపరుస్తుంది. సువార్త పట్టణంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక క్రైస్తవ జీవితంలో కావలసినటువంటి 3 ప్రధానమైనటువంటి
మరి కార్యాలు, 3 ప్రధానమైనటువంటి జీవిత విధానాలను గురించి వివరిస్తూ ఉన్నారు. కనుక ఒక క్రైస్తవుడిగా ప్రతిరోజు మన జీవితంలో, మన జీవిత విధానంలో ఉండవలసినటువంటి ఈ 3 సాధనలు ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మ క్రియలు. దీని ద్వారా ఈ క్రైస్తవ జీవితంలో పుణ్యకార్యాలను పొందుకొని దేవుని సన్నిధిలో మనం నిలబడినప్పుడు ఆయన యొక్క తీర్పు దినాలలో ఆ పరలోకాన్ని పొందుకునేటువంటి భాగ్యము మనకి ఉంది అని గ్రహించి మనము మన క్రైస్తవ జీవితము ఈ 3 సద్గుణాల చేత, ఈ 3 కార్యాల సాధనలతో మన జీవితాన్ని ముందుకు కొనసాగించుకుందాం. చేసినటువంటి పాపములను జ్ఞాపకపరుచుకుంటూ ఈ దివ్య పూజా బలిలో యోగ్యంగా పాలు పంచుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నిన్ను నమ్మిన వారికి రక్షణమును నీవే. కనికరించి మా ప్రార్థనలను ఆలకింపుము. నీ సహాయము లేనిచో బలహీనపైన మా మానవ స్వభావము ఏ కార్యమును సాధింపలేదు. కావున నీ కృపా సహాయముతో మేము నీ ఆజ్ఞలను పాటించి నీ చిత్తానుసారం జీవింపగలిగినట్లును అనుగ్రహింపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువుని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సంతోషముతో దానమనొచ్చు వానిని దేవుడు ప్రేమించును. మొదటి పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 9వ అధ్యాయము 6వ వచనం నుంచి 11వ వచనం వరకు. సహోదరులారా, విత్తనము కొలదిగా చల్లిన వానికి కొలది పంటయే పండును. ఎక్కువ విత్తనములు చల్లిన వానికి ఎక్కువ పంట పండును. ఇది జ్ఞాపకం ఉంచుకొనుడు. కావున చింతతో కానీ ఒత్తిడి వలన కానీ కాక ప్రతి వ్యక్తియు తనకు తోచినట్లు దానమనొచ్చవలెను. సంతోషముతో దానమనొచ్చు వానిని దేవుడు ప్రేమించును. మీ అవసరము కంటే ఎక్కువగా దేవుడు మీకు ఇయ్యగలడు. కనుక మీరు సర్వదా అవసరమైనంత కలిగి ఉండుటయే కాక ప్రతి ఉచిత కార్యమునకు అవసరమైన దానికంటే ఎక్కువ కలిగి ఉందురు. పేదలకు ఆయన ఉదారముగా ఇచ్చును. ఆయన దయ కలకాలము ఉండును అని పవిత్ర గ్రంథము పలుకుచున్నది. విత్తువానికి విత్తనములు, తినుటకు రొట్టె సమకూర్చు దేవుడు మీకు ఎన్ని విత్తనములు కావలేనో అన్నియూ సమకూర్చి వానిని వర్ధిల్ల చేసి మీ ఉదార గుణము వలన మంచి పంట పండునట్లు చేయును. మీరు సర్వదా ఉదార స్వభావములగునట్లు ఆయన మిమ్ము సదా భాగ్యవంతులను చేయును. మా ద్వారా మీరు పంపు ధాన్యములకు పెక్కుమంది దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పింతురు. ఎట్లనా మీరు వనచ్చు ఈ సేవ దైవ ప్రజల అవసరములకు సాయపడుటయే కాక వారిచే దేవునకు అనంతముగా కృతజ్ఞతలను అందింపచేయును. మీరు వనర్చిన ఈ సేవల నిదర్శనమును బట్టి మీరు బోధించు క్రీస్తు సువార్త యందు మీకు గల విశ్వాసమునకును అందరితో పౌలు పంచుకొని మీ ఉదార స్వభావమునకు అసంఖ్యకులు దేవునకు మహిమ చెల్లింతురు. దేవుడు మీపై ప్రదర్శించిన అసాధారణమగు కృపకు అనురాగముతో మీకై వారు ప్రార్థనలు సలిపెదరు. మనము దేవుని అమూల్యమగు వరమునకు కృతజ్ఞతలను అర్పింతుము. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. ప్రభువు పట్ల భయభక్తులు చూపువాడు ధన్యుడు. ప్రభు పట్ల భయభక్తులు చూపువాడు ధన్యుడు. మీరు ప్రభువును స్తుతింపుడు. ప్రభువు పట్ల భయభక్తులు చూపువాడు
ఆయన ఆజ్ఞలను అనంతముతో పాటించువాడు ధన్యుడు. అతని బిడ్డలు దేశమున బలవంతులుగా బ్రతుకుదురు. నీతిమంతుని సంతానము దీవెన్లు బడయును. అందరూ ప్రభువు పట్ల భయభక్తులు చూపువాడు ధన్యుడు. ప్రభు పట్ల భయభక్తులు చూపువాడు ధన్యుడు. అతని కుటుంబము సిరి సంపదలతో అలరారును. అతని నీతి కలకాలము వృద్ధి చెందును. దయ, జాలి, నీతి గల సజ్జనునికి చీకటిలు కూడా వెలుగు ప్రకాశించును. అందరూ ప్రభువు పట్ల భయభక్తులు చూపువాడు ధన్యుడు. ప్రభు పట్ల భయభక్తులు చూపువాడు ధన్యుడు. అతడు పేదలకు ఉదారముగా దానము చేయును. సదా అతని నీతి నిలిచియుండును. వాని కొమ్ము ఘనత నొంది హెచ్చరింపబడును. అందరూ ప్రభువు పట్ల భయభక్తులు చూపువాడు ధన్యుడు. ప్రభు పట్ల భయభక్తులు చూపువాడు ధన్యుడు. మా మంచి కాపరి నీ మందను కరుణించి కాచి కాపాడుమయ్యా, భద్రముగా అతి భద్రముగా, భద్రముగా అతి భద్రముగా నీ రెక్కలలో పదిలంగమమ్ము దాచుకోవయ్యా, భద్రముగా అతి భద్రముగా, భద్రముగా అతి భద్రముగా మా మంచి కాపరి. నీ కరుణ నీ ప్రేమ కలకాలం మా వెంట ఉందా, జీవించేదం చిరకాలము నీ చల్లని నీడలో, భద్రముగా అతి భద్రముగా, భద్రముగా అతి భద్రముగా నీ రెక్కలలో పదిలంగమమ్ము దాచుకోవయ్యా, హల్లెలూయా 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 మా మంచి కాపరి. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మరియు 16వ వచనం నుంచి 18వ వచనం వరకు. 10 కంటబడుటకై మీరు మీ మత కర్మములను బహిరంగముగా చేయుకుడు. అట్లు చేసిన ఎడల పరలోకమందలి మీ పిత నుండి మీరు ఎట్టి బహుమానమును పొందబోరు. ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్థనా మందిరంలోనూ వీధులలోనూ డాంబికులు చేయనట్లు నీవు నీ దాన ధర్మములను మేళతాళములతో చేయవలదు. మీరందుకు తగిన ఫలములను పొంది ఉన్నారని నేను నీతో వక్కానించుచున్నాను. నీవు దానం చేయనప్పుడు నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి చేయకుండినట్లును,
రహస్యముగా ఉంచుము. అట్లయినా రహస్య కార్యములనెల్లా గుర్తించు మీ పిత మీకు తగిన బహుమానమును వసుగును. కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు. ప్రార్థనా మందిరములలో వీధుల మలుపుల్లో నిలువబడి జనులు చూచుటకై ప్రార్థనలు చేయుట వారికి ప్రీతి. వారికి తగిన ఫలం లభించినని మీతో వక్కానించుచున్నాను. ప్రార్థన చేయనప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని అదృశ్యుడై ఉన్న నీ తండ్రిని ప్రార్థింపుము. అట్లయినా రహస్య కార్యములనెల్లా గుర్తించు నీ పిత నీకు తగిన బహుమానమును వసుగును. మీరు ఉపవాసము చేసినప్పుడు కపట వేషధారుల వలె విచారవదనములతో ఉండకుడు. వారు తమ ఉపవాసము 10 కంట పరుటకై విచారవదనములతో ఉందరు. వారికి తగిన ప్రతిఫలము లభించినని మీతో వక్కానించుచున్నాను. ఉపవాసము చేసినప్పుడు నీవు తలకు నూనె రాసుకొని ముఖము కడుగుకొనుము. అందువలన అదృశ్యుడై ఉన్న నీ తండ్రియే కాని మరెవ్వరును నీవు ఉపవాసము చేయుచున్నావని గుర్తింపరు. అట్లయినా రహస్యములెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసుగును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ దైవ ప్రజలారా, ఈనాటి సువార్త పట్టణము క్రైస్తవ జీవితానికి కావలసినటువంటి 3 ముఖ్యమైనటువంటి సాధనాలను, కార్యాలను మరి ఇస్తూ ఉంది. అవే దాన ధర్మములు, ప్రార్థనా జీవితము, ఉపవాస క్రియలు. ఇవి 3 కూడా క్రైస్తవ జీవితానికి ఎంతో ప్రాధాన్యమైనటువంటివి. ఇవి ఎప్పుడైతే మన క్రైస్తవ జీవితంలో ఆచరిస్తూ ఉంటామో ఆ క్రైస్తవ జీవితానికి పరిపూర్ణమైనటువంటి అర్థాన్ని, పరిపూర్ణతను చేకూరుస్తూ ఉంటుంది. అందుకే క్రైస్తవ జీవితంలో ఈ 3 కార్యాలు మనలను సాతాను యొక్క శోధన నుండి, ఈ లోక సంబంధమైనటువంటి క్రియల నుండి నిరంతరము కాపాడుతూ ఉంది అని అనడానికి ఎలాంటి సందేహము, అతిశయోక్తి అవసరం లేదు. ఈ 3 కార్యాలు, దాన ధర్మములు, ప్రార్థనా జీవితము, ఉపవాస క్రియలు, ఈ 3 క్రైస్తవ జీవితానికి ఒక కవచం లాంటిది, ఒక ఆయుధం లాంటివి. కనుక ఈ క్రైస్తవ జీవితంలో ఈ 3 కార్యాలు నిరంతరము మరి కొనసాగించడానికి, ఈ కార్యాలు చేయడానికి ప్రతి క్రైస్తవుడు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఆ 3 కార్యాల గురించి, ఆ కార్యాలు ఏ విధంగా మనం నెరవేర్చాలో, వాటి ద్వారా వచ్చేటువంటి ఫలాలు, ప్రతిఫలాలు, ప్రయోజనాలు, దేవుని యొక్క ఆశీస్సుల గురించి కొద్ది క్షణాలు మరి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మొదటిగా క్రీస్తు ప్రభు ఈనాడు సువార్త పఠనం ద్వారా మనమందరము కూడా ఈ క్రైస్తవ జీవితంలో దాన ధర్మ గుణాన్ని కలిగి జీవించమని తెలియపరుస్తూ ఉన్నారు. దానము చేయడం ద్వారా మన జీవితంలో పొందుకునేటువంటి మేలులు లెక్కకు మిక్కుటమైనటువంటివి. ఎవరైతే దాన ధర్మాలు ఈ లోకంలో చేస్తూ ఉంటారో వారి జీవితాలు ఏటు ఒడ్డున నాటబడినటువంటి మరి వృక్షము వలె నిరంతరము పచ్చగా ఉంటూ ఉంది అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. అందుకే చాలా స్పష్టంగా మరి తోబీతు గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనంలో చాలా చక్కటి వాక్యము దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ఇదిగో దైవ ప్రజలారా, మీరు అనాథలను, అభాగ్యులను, పేదలను, బాధితులను, పీడితులను అనాధారం చేయవద్దు. నీకున్న సొత్తు నుండి నీవు వారికి దానం చేయి. నీకు ఎక్కువగా ఉన్నచో ఎక్కువగా ఇవ్వటానికి ప్రయత్నం చేయి. తక్కువగా ఉన్నచో తక్కువ దాని నుంచి ఇవ్వడానికి ప్రయత్నం చేయి. కానీ ఇచ్చుట మాత్రము ఎన్నడూ కూడా ఆపవలదు అని తోబీతు గ్రంథం చాలా చక్కగా మనకు తెలియపరుస్తోంది. కనుక దేవుడు మన నుండి కోరుకునేది ఇతరులు కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు
మనము వారిని నినాధారము చేయక, వారిని నిర్లక్ష్య పెట్టక వారికి సహాయం చేసేటువంటి గుణాన్ని కలిగి ఉన్నామన్నాడు. ఎందుకు అంటే ఆ తుది తీర్పు సమయంలో, ఆ ప్రభు న్యాయ తీర్పు ముందు ఆయన మనల్ని అడిగేటువంటి ప్రశ్నలు కూడా ఇవే. నేను ఆకలిగా ఉన్నప్పుడు నీవు ఆహారం పెట్టావా? లేదా కష్టంలో ఉన్నప్పుడు నన్ను పరామర్శించావా? నేను దాహంతో ఉన్నప్పుడు నా దాహాన్ని తీర్చగలిగావని ప్రభు అడుగుతారు అంట. కనుక మనము ఈ దాన ధర్మాలు చేయడం ద్వారా మనం పుణ్యకార్యాలను పొందుకుంటూ ఉంటాం. కనుక ఇవ్వడం అనేది మన మనస్సుకు తోచినటువంటి దానిగా మనం ఇవ్వాలి. ఈరోజు కొరింథీయులకు రాసినటువంటి మరి లేఖలో పౌలు గారు ఆ కొరింథీ ప్రజలకు ఎప్పుడైతే మరి మీరు ఉన్న దానిలోనే ఇవ్వమని ఆయన చెప్పాడు, ఆ క్షణం నుండి కొరింథీ సంఘంలో ఉన్నటువంటి ప్రజలు శ్రీసభ చరిత్రలోనే మొట్టమొదటిగా దానము చేసినటువంటి, విరాళాలు ఇచ్చినటువంటి, అవసరతల్లో ఉన్నవారికి సహాయం చేసినటువంటి మొట్టమొదటి సంఘముగా శ్రీసభ చరిత్రలో నిలిచింది. ఈ కొరింథీ సంఘపు ప్రజలు అవసరాన్ని, కష్టాన్ని గుర్తించి లేనటువంటి వారికి మరి వారికి ఉన్నదాన్ని ప్రోగు చేసి సంఘ కాపరులైనటువంటి పౌలు గారికి ఇవ్వడము, వారు లేనటువంటి వారికి పంచడము మనం చదువుతూ ఉన్నాం. అదేవిధంగా ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా ఉన్న దాని నుంచే ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. ఎక్కువగా ఉంటే ఎక్కువగా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. తక్కువగా ఉన్నచో తక్కువ దాని నుండి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని ఇవ్వడం అనేది ఎప్పటికీ ఎన్నటికీ కూడా ఆపవలదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే ప్రభు చెబుతూ ఉన్నాడు, నువ్వు దాన ధర్మాలు చేసినప్పుడు ఎవరో అందరూ చూసేటువంటి విధంగా నువ్వు ఇవ్వనవసరం లేదు. ఎందుకంటే నువ్వు చేసే ప్రతి కార్యము నీ దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. రహస్యవంతుడైనటువంటి భగవంతుడు నిరంతరము నిన్ను గమనిస్తూ ఉన్నాడు. కనుక 10 మంది కంటపడటానికి నువ్వు ఏ దాన ధర్మాలు చేయనవసరం లేదు. నువ్వు చేసే ప్రతి కార్యము కూడా, రహస్యముగా చేసే ప్రతి కార్యము కూడా దేవుడు నీకు తగినటువంటి బహుమానాన్ని సిద్ధపరుస్తాను అని సెలవిస్తూ ఉన్నారు. ఇక రెండవ కార్యము ప్రార్థనా జీవితము. బైబిల్ గ్రంథంలో మనం మొత్తం ఆది నుంచి మరి దర్శన గ్రంథం వరకు మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా 5 రకాలైనటువంటి ప్రార్థనా విధానాన్ని మనము చూస్తూ ఉంటాం. మొదటిది స్తుతి ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన, కృతజ్ఞతా ప్రార్థన, విన్నప ప్రార్థన మరియు ఆరాధన ప్రార్థన. ఈ 5 ప్రార్థనా విధానాలను గురించి బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియపరుస్తూ వచ్చింది. కనుక మనం ప్రార్థన చేసినప్పుడు ఈ 5 రకాలైనటువంటి ప్రార్థనలో నువ్వు ఏ విధమైనటువంటి ప్రార్థన చేసినా చేసేటువంటి ప్రార్థనా విధానం ఏ విధంగా ఉండాలి అంటే అది రహస్యంగా ఉండేటువంటి విధంగా ఉండాలి. 10 మంది నన్ను చూస్తూ ఉన్నారు, 10 మంది కోసం నేను ప్రార్థన చేయాలి, 10 మంది చూసి నన్ను మెచ్చుకోవాలి, నేను గొప్పవాడినో, నేను ప్రార్థనాపరుణ్ణో లేదా మరి ధన్యుడినో పునీతుడినో అనుకోవాలి అని మనం ప్రార్థన చేయనవసరం లేదు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీవు దేవునితో మాట్లాడాలి అనేటువంటి ఆలోచన నువ్వు కలిగి ఉన్నప్పుడు రహస్యుడైనటువంటి నీ దేవుడు నిన్ను చూస్తున్నాడని గ్రహించి నీవు ప్రార్థనా జీవితాన్ని రహస్యంగానే నువ్వు చేయడానికి ప్రయత్నం చేయి. తద్వారా ఎవరి కోసమో నువ్వు ప్రార్థన చేయనవసరం లేదు. ఎవరో నిన్ను ఒత్తిడి చేస్తున్నారని నువ్వు ప్రార్థన చేయడం కాదు. నీ దేవుడు కోసము, నీ దేవునితో నువ్వు సంభాషించడం కోసము, నీ దేవునితో నువ్వు మాట్లాడడం కోసము, దేవుని నుండి ఆత్మీయ శక్తిని పొందుకోవడం కోసం నువ్వు ప్రార్థన చేయాల్సి ఉంది. ఇంక మూడవదిగా మనం చదువుతున్నటువంటి వాక్యము, మనం చేయవలసినటువంటి క్రైస్తవ జీవితం 3వ పుణ్యకార్యమే ఉపవాస ప్రార్థనా విధానం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ తపస్కాలం వచ్చేసరికి సర్వసాధారణంగా చాలామంది భక్తులు, విశ్వాసులు మరి ఉపవాస క్రియలను ఆచరిస్తూ ఉంటారు. మరికొంతమంది మరి విశ్వాసులు వారికి నచ్చినటువంటి రోజున వారి ప్రార్థనా జీవితంలో గడపాలి అనుకున్న సమయంలో
చాలామంది మరి భక్తులు, విశ్వాసులు ఉపవాస జీవితాన్ని ఆచరిస్తూ ఉంటారు, చాలా మంచిది. కానీ మరి నిజమైనటువంటి ఉపవాసము ఏంటి? కేవలము ఆహారాన్ని మినహాయింపుగా మనం ఉంచుకొని, లేదా ఆహారాన్ని తీసుకోకుండా ప్రార్థన చేయడమే నిజమైనటువంటి ఉపవాసమా? అసలు దేవుని దృష్టిలో, దేవుని యొక్క మనసులో నిజమైనటువంటి ఉపవాసము ఏంటి అని మనము వాక్యానుగుణంగా చదువుకున్నట్లయితే, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే చాలా చక్కగా దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. నేను 6వ వచనం నుంచి చదువుతాను, దయచేసి శ్రద్ధగా ఆలకించండి. దేవుడు ఇట్లు పలుకుచూ ఉన్నాడు, నేను ఇష్టపడు ఉపవాసము ఏమనా? మీరు అన్యాయపు బంధములను విప్పుడు, ఇతరుల మెడ మీద ఎత్తిన కాడిని తొలగింపుడు, పీడితులను విడిపింపుడు, వారిని ఎట్టి బాధలకు గురి చేయకుడు. ఇది మొదటిగా మనం చేయవలసినటువంటి ఉపవాసం. ఇతరుల పట్ల ఎలాంటి బాధలను కానీ, కష్టాలను కానీ, మరి శ్రమలను కానీ, ఇబ్బందులను కానీ మనం గురి చేయకూడదు. మన క్రియల ద్వారా, మన అన్యాయపు క్రియల ద్వారా ఇతరులను బాధించకూడదు. మన మాటల ద్వారా, మనం చేస్తున్నటువంటి క్రియల ద్వారా ఇతరులను, మన సహోదరులను ఎన్నడూ కూడా హింసించకూడదు, బాధించకూడదు. అది మనం మొట్టమొదటిగా చేయవలసినటువంటి ఉపవాసము, దేవుడు ఇష్టపడేటువంటి ఉపవాసం అంట. రెండవదిగా, భోజనమును ఆకలి గుణం ఉన్న వారికి మనం ఇవ్వగలగాలి. ఇది రెండవ రకమైనటువంటి క్రియ. మూడవది, ఇల్లు లేనటువంటి వారికి, నిరాశ్రయులకు మనం నివాసాన్ని కల్పించగలగాలి. ఇది మూడవ క్రియ. నాలుగవది, వస్త్రహీనులుగా ఉన్నటువంటి వారికి వస్త్రాన్ని ఇవ్వగలగాలి. అది మరి నాలుగవ రకమైనటువంటి ఉపవాస క్రియ. దాహముగా ఉన్నటువంటి వాడికి మనం దాహాన్ని తీర్చగలగాలి. కష్టంలో ఉన్నవాడిని పరామర్శించాలి. ఇవి ఉపవాస క్రియలు, దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు. ఉపవాసం ఆచరించడం అంటే మనము 3 పూట్ల ఆహారాన్ని మరి నిలుపుకోవడం కాదు. ఈ కార్యాలను మనము మరి ఈ క్రియలను మనము చేపట్టాలి. ఎప్పుడైతే ఈ కార్యాలను చేస్తావో, ఎప్పుడైతే ఈ క్రియలను చేస్తావో అదే నిజమైనటువంటి ఉపవాసం అంట. ఎవరైతే ఈ ఉపవాసాన్ని చేస్తారో, ఎవరైతే ఈ ఉపవాసాన్ని ఆచరిస్తారో దేవుడు వారిని ఏ విధంగా దీవిస్తూ ఉన్నాడో ఇక్కడ చాలా చక్కగా రాస్తూ ఉన్నాడు యెషయా ప్రవక్త. అప్పుడు నా కృప ప్రాప్తకాల సూర్యుని వలె వారిపై ప్రకాశించును, వారి గాయాలు మాన్పబడును. వారు ప్రార్థన చేసినప్పుడు, వారు నాకు వేడుకోలు చేసినప్పుడు వారి మొరను నేను మొట్టమొదటిగా వినబోతూ ఉన్నాను అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. కనుక ప్రియ విశ్వాసులారా, మనము దేవుని యొక్క మరి ఆశీర్వాదాలు ప్రాప్తకాల సూర్యుని వలె మన మీదకి రావాలి అంటే, మనం ప్రార్థన చేయగానే దేవుడు మొట్టమొదటిగా మన మొరను ఆలకించాలి అంటే ఈ 3 కార్యాలు మన క్రైస్తవ జీవితంలో ఆచరించక తప్పదు. కనుక ఈ 3 కార్యాలు మనము ప్రతిరోజు, ప్రతి కాలంలోనూ ఆచరిస్తూ దేవునికి దగ్గరగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ఇది అర్పణ సమయం, పూజార్పణ సమయం. ఇది అర్పణ సమయం, పూజార్పణ సమయం. రండి ప్రియులారా,
రండి రండి ప్రియులారా, నీ అర్పణలతో రండి. దేవా నా దేవా, నీ ప్రేమలు జీవింపా స్వీకరించుము, దీవించుము, స్వీకరించుము, దీవించుము. ఇది అర్పణ సమయం, పూజార్పణ సమయం. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమున్నట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, ఇక్కడ సమర్పించిన అర్పణల ద్వారా మానవ స్వభావమునకు అవసరమైన 2 అవసరములను తీర్చుచున్నావు. నూతన జీవం ప్రసాదించు దివ్య సంస్కారముగా మార్చి మమ్ము ఆహారముతో పోషించుచున్నావు. ఈ దివ్య సంస్కారము ద్వారా మమ్ము నూతనీకరించుచున్నావు. వీని సహాయముతో మా దేహాత్మలకు సంపూర్ణ ఆరోగ్యమును చేకూరునుగాక. మా ప్రభువుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అని దేవా, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయి స్తుతి నీకు అవసరము లేదు. మేము నీకు వందనములను అర్పింపనునందు మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏమాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభువు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచున్నవి. కావున హేపరములతో దూతల గాన బృందముతో ఏకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభుని యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకోయినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపవానున్న నా శరీరము. ఆ విధమునే భోజనంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము.
మా లియో జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమౌద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలిగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి మీ సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగంను దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర, పవిత్ర ఆత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపము. ప్రభు, అన్ని కీడులో ఉండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసం వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరు సమాధానం తెలుపుకుందము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా చేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. ఆ స్వర్గమేఘాలపై దిగి వచ్చే మన దైవము. ఆ స్వర్గమేఘాలపై
వచ్చే మన దైవమే. అనురాగమై అపురూపమై అద్వైతమై అజరామరమై అనురాగమై అపురూపమై అద్వైతమై అజరామరమై అరుదైన ఈ విందుకే మనసార ఘన స్వాగతం. అరుదైన ఈ విందుకే మనసార ఘన స్వాగతం. పరమాత్మ జీవాత్మతో ఏకమైన మధుర సంగమం. పరమాత్మ జీవాత్మతో ఏకమైన మధుర సంగమం. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. పునీత ఇన్యేసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. నేను ప్రభువును ఒక వరమును కోరుకుంటుని, నా జీవితకాలమంతయు ప్రభువు మందిరమున నేను వసింపవలెను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ దివ్యాహారము నీ విశ్వాసులు నీతో అనుభవించు ఐక్యమును సూచించుచున్నది. ఇది నీ శ్రీసభయందు సమైక్యమును నెలకొల్పునుగాక. మా ప్రభువుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మీ అందరిని దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సత్యవాక్యమందు మము ప్రతిష్ఠించుము. నీ వాక్యము సత్యమని మాకు బోధించుము. సత్యవాక్యమందు మము ప్రతిష్ఠించుము. నీ వాక్యము సత్యమని మాకు బోధించుము. మనుజాలి ఎంతటికి సత్యవాకు తెలుపుటకై పరిచర్య కార్యమును ప్రస్ఫుటము చేయుటకై అపోస్తులుల వోలే మము నలుచుము స్వామి. అభిషేకించుము స్వామి. సత్యవాక్యమందు మము ప్రతిష్ఠించుము. నీ వాక్యము సత్యమని మాకు బోధించుము.
యెరూషలేము యూదయ సమరయ మొదలుకొని భూదిగంతముల వరకు నాకు సాక్ష్యమీయమని. యెరూషలేము యూదయ సమరయ మొదలుకొని భూదిగంతముల వరకు నాకు సాక్ష్యమీయమని. అపోస్తులత్వమునొసగి పవిత్రాత్మ శక్తినిచ్చి, అపోస్తులత్వమునొసగి పవిత్రాత్మ శక్తినిచ్చి, పాపాత్ముల కొరకు ప్రాణ త్యాగము చేసిన దేవ, పాపాత్ముల కొరకు ప్రాణ త్యాగము చేసిన దేవ, వందనం వందనం నీకే అభివందనం, వందనం వందనం నీకే అభివందనం. సత్యవాక్యమందు మము ప్రతిష్ఠించుము, నీ వాక్యము సత్యమని మాకు బోధించుము, సత్యవాక్యమందు మము ప్రతిష్ఠించుము.